చంచలమ్మ, కేశవ బయటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఊర్లో జనం వచ్చి నమస్తే అమ్మా అని చెప్పేసి అయితే చంచలమ్మకు నమస్తే చెప్తూ ఉంటారు. అది చూసిన చంచలమ్మ నమస్తే అని చెప్పి ఏంటి 2 ఊర్ల ప్రజలు ఇక్కడికి వచ్చారు, ఏదైనా సమస్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సమస్య ఏమీ లేదమ్మా, ఈసారి సంక్రాంతి పండగ వస్తుంది కదా, చాలా గ్రాండ్గా జరుపుదాం అనుకుంటున్నాము, చాలా అంగరంగ వైభవంగా జరుపుదామని 2 ఊర్లు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ఈసారి కబడ్డీ పోటీలు కూడా పెడదామని విజయమ్మ గారు అన్నారు, మీ ఊరికి మా ఊరికి మధ్య కబడ్డీ పోటీలు కూడా పెడదామమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి కబడ్డీ పోటీలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవునమ్మా, విజయమ్మ గారే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, మీ ఊరికి మా ఊరికి మధ్యన కబడ్డీ పోటీలు పెడదాం అనుకుంటున్నారు, అందులో గెలిచిన వారికి మంచి బహుమతులు కూడా ఉంటాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకి చాలా కోపం వచ్చేసి, అలాంటి పోటీలు ఏమీ ఉండొద్దు అని చెప్పి ముందే మనం అనుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఉండవు, అలాంటివి ఏమీ పోటీలు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి చంచలమ్మ గారు ఇలా వద్దనేసారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఇలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, అత్తమ్మ ఒక్కసారి ఆగు, నిజంగానే ఈ కబడ్డీ పోటీలు పెడదాం, మన సత్తా ఏంటో మనం కూడా చాటుకోవాలి కదా, ఎలాగైనా సరే ఈ కబడ్డీ పోటీల్లో మనమే గెలుస్తాం, ఈ కబడ్డీ పోటీలు జరగనిద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.